8 2025 ఢిల్లీ రాజకీయాలలో ఒక భూకంపం. 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఢిల్లీ కోటపై కాషాయపు జెండా రెపరెపలాడుతుంది. 70 స్థానాలకు గాను 48 సీట్లు సాధించి రేఖా గుప్తా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఉచితం అనే మంత్రం కట్టే అభివృద్ధి అనే నమ్మకాన్ని ప్రజలు గట్టిగా నమ్మారు ఈసారి. కానీ అధికారం అనేది పూలబుట్ట కాదు, ముళ్ళ కిరీటం అని ఆమెకి త్వరగానే అర్థమైంది. బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే సొంత జనతా దర్బార్లో ముఖ్యమంత్రిపై దాడి జరిగింది. ఢిల్లీ పోలీస్ కేంద్ర చేతుల్లో ఉంది. డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న భద్రత ఎక్కడ లోపిస్తుంది అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక ఢిల్లీ కాలుష్యంపై ముఖ్యమంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. AQI ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ని ఒక ఉష్ణోగ్రత అని ఆమె పిలవడం సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ కు దారితీస్తుంది. యమునా నది ప్రక్షాళన కోసం 9,000 కోట్ల రూపాయలు కేటాయించిన ఫలితం మాత్రం శూన్యం. ఛట్ పూజ వేళ భక్తులు విషపు నురుగులో స్నానాలు చేయాల్సి వచ్చింది. నదిని శుభ్రం చేయడం పక్కన పెట్టి అది చాతకాక తాగే నీటితో ఆర్టిఫిషియల్ యమునాను సృష్టించిన ఫోటోలు మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఈ ఏడాదిలో అతిపెద్ద పొలిటికల్ స్కామ్ ఏదైనా జిమ్మికి ఏదైనా ఉంది అని అంటే అది దీనిగానే ప్రకటించవచ్చు. ప్రజలు చుక్క నీటి కోసం అల్లాడుతుంటే ట్యాంకర్లలోని నీటిని ఇలా వృధా చేయడం విమర్శలకు దారితీస్తుంది కూడా. కానీ మనం రెండో వైపు గురించి కూడా మాట్లాడుకోవాలి. 10 ఏళ్లుగా అందని ఆయుష్మాన్ భారత్ ఇప్పుడు ఢిల్లీలో అమలైపోయింది. ప్రతి కుటుంబానికి 10 లక్షలలో ఉచిత వైద్య బీమా అందుతుంది. అంతేకాదు 75 కొత్త సీఎం శ్రీ స్కూళ్లతో విద్యా వ్యవస్థలో మార్పులు. మహిళలకి నెలకి 2,500 ఇచ్చి మహిళా సమృద్ధి పథకం ఢిల్లీ భవిష్యత్తుపై కొత్త ఆశలను చిగురింపు చేస్తుంది. తప్పుల నుండి పాఠాలు నేర్చుకొని పిఆర్లను ఆర్టిఫిషియాలిటీని పక్కన పెట్టి స్వచ్ఛమైన గాలి నీరు భద్రత కల్పిస్తే ఈ 27 ఏళ్ల నిరీక్షణకు అర్థం ఉంటుంది. రేఖా గుప్తా గారు ఢిల్లీని గ్లోబల్ సిటీగా మారుస్తారా? మీరేమనుకుంటున్నారు ఆవిడ గురించి? ఢిల్లీ గురించి ఇప్పుడు పరిస్థితి ఏంటో మీరు కామెంట్లో తెలియజేయండి.